ప్రస్తుతం మనతో ఫిష్ వెంకట్ గారి అమ్మగారు ఉన్నారు. సో ఆమె మా బాధ చూడలేకపోతున్నాము. కొడుకును పోగొట్టుకున్న బాధ, ఆ శోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు. ఆమె ఏడుస్తూనే ఉంది. మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అమ్మ, అమ్మ నమస్తే. అమ్మ, ఏంటమ్మా అసలు అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు, ఏమైంది అసలు? హెల్త్ బాగాలేక ఒక 3 సంవత్సరాలు అవుతుంది బిడ్డ. ఇక అప్పటి నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదైంది అనుకో. ఈ కాళ్ళకు పుండ్లు పడి దెబ్బ తగిలించుకొని ఆ కాళ్ళ పుండ్లతోని అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయిండ్రు కదా బిడ్డ. అట్లా చాలా డౌన్ అయిపోయిండు. ఎవరన్నా ఏమన్నా అయ్యిందంటే అక్కడ ఉరుముతాడు బిడ్డ. అని ప్రాణాలు చూసుకోడు. వాళ్ళకు పోయి వాళ్ళకి అడ్డుపడి అన్ని చేసుడు, ఒక్కట 1000 పైసలు పెట్టి చావులు తినాలన్నీ అట్లా తిరిగి 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 అని పెయ్యం చూసుకోకుండా ఎవరు మాట వినకుండా ఇంత కష్టం తెచ్చుకున్నాడు బిడ్డ. ఆ చిరంజీవి కడుపు చల్లకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ కష్టం వచ్చినా అన్న ముందుండి నిలబడేటేవాళ్ళు ఆయన సర్కిల్లో. మరి ఇప్పుడు అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది. షూటింగ్ లో పోయి మేము బీద వాళ్ళం నాయన. నేను కష్టం చేసుకొని నా పిల్లల్ని పోషించుకున్నాను. ఆయనకు ఉద్యోగం లేకుండా నేను పోషించుకున్నా. మేము బెద్దోళ్ళం చేపలు అమ్ముకొని నా కొడుకు పెద్దగా అయినాక కష్టం చేసి ఇల్లు కట్టుకుంటాను. సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ. నన్ను ఎత్తుకుపోయి వేయాలి కదా 100 గంటల. వాడు పోతాడా బిడ్డ? నా బిడ్డ మొన్ననే అనుకుంటా పెద్ద ఆమె 5 నెలలు కాలే చచ్చిపోయి అకస్మాత్తుగా ఇట్లనే చచ్చిపోయింది. దానిగా వీడు పోతున్నాడు. నేను ఏం చేయాలి? బతకాలి ఎందుకు బిడ్డ? నేనెవరి కోసం బతకాలి? నేనేం చేయాలి? నా కొడుకు ఈ టైం వరకు నాకు నా అంటే తీసుకొచ్చి పెడుతుండే. నా కొడుకు, నా బంగారు కొడుకు, నా అయ్యా మాయమ్మని మంచి చూడాలి. మాడుకోదా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టేటోడు బిడ్డ. తమ్ముళ్ళని మడుతుంటాడు అందరు సూటిగా మాట్లాడతాడు. ఏదన్నా కోసం తిట్టేటోడు వాళ్ళని. అయితే ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలేంటి? మీతో ఏమన్నా చెప్పడం జరిగింది? నాకు అవన్నీ ఏం చెప్పవు బిడ్డ. ఎక్కడ ఏం చేసుకుంటున్నావు? ఖాళీ అమ్మ తిన్నవా పడుకో, ఇంతే మాట. కానీ వాళ్ళు అక్కడ ముసలవదల ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు, మేము ఈడు ఉంటాం. ఇక వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ. చూడకపో అన్నట్టు కాదు. మయమ్మ మందు గడ్డ పడ్డది, మస్తు మమ్మల్ని సాధింది అని ఆ ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు బిడ్డ. దాని మీద అన్ని చూస్తుండే మంచిగానే ఉండే. ఇక ఆడికేరి ఈ కాళ్ళ పుండ్లతోనే అవి చేయలేక ఇంత అవుతా పడిపోయింది బిడ్డ. నీళ్ళు చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకు. నా ఎంకడన్నా లేవు, అందరు వచ్చిర్రు. అయ్యా నా కొడుకు అందరికి సాయం చేసిండు నాయన. అందరి పెళ్లిళ్ళకి సాయం చేసిండు. ఎంతమంది అమ్మ అన్నతో పాటు ఇంకెంతమంది అక్క చెల్లెలు? కొడుకులు 2 బిడ్డలు నాయన. పెద్దామె ఆయన కన్నా పెద్దామె. ఈయన తర్వాత 3 తమ్ముళ్ళు, 1 చెల్లె. పెద్దామె మొన్ననే చచ్చిపోయింది, 5 నెలలు అవుతుంది. ఉత్తగానే చచ్చిపోయింది. నా బిడ్డ కూడా ఏం కాలేదు, ఉత్తగానే చచ్చిపోయింది. ఆమె తర్వాత ఈయన లైన్ కట్టిండు. నన్ను ఎవరు ఎందుకు పోయి వాడేద్దరు బిడ్డ? వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి? ఎందుకు బతకాలి నేను? నాయన నా బంగారు కొడుకు, ఏం చేయాలి బిడ్డ? నన్ను ఎవరు ఏమన్నా కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు. అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది, మనని ఇట్లా అనొద్దు చెయ్యొద్దు అనేటోడు బిడ్డ. నా కొడుకు అంత పుణ్యం కట్టుకొని వాళ్ళు సినిమా యాక్ట్రెస్లు అంత బాధపడ్డా కూడా బతకకపోయే. శ్రీనివాస యాదవుల బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట. ఇలా ఆయన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంటే బిడ్డ ఆమె కూడా చూసిందట, బతకకపోయే. అది ఈ పుండ్లు మానుడు లేక ఆపరేషన్ ఆగిపోయింది కదా బిడ్డ. నా కొడుకు అందరికి సాయం చేసిండు, అందరిని చూసిండు బిడ్డ. నా మర్ది పిల్లల్ని, మా పిల్లల్ని అందరినీ చూసిండు.